ఏ మచ్చా మచ్చా రే, ఏ మచ్చా మచ్చా రే అనాలా, దించావరా శంకర్ సారు అనాలా. నేను ఇందాక గూగుల్ అదే సెర్చ్ చేస్తున్నాను అనమాట. గేమ్ చేంజర్ బడ్జెట్ అని సెర్చ్ చేస్తాను. చూడండి కనిపిస్తుందా? 450 కోట్ల. ఎందుకు పెట్టారు సార్ 450 కోట్లు? సరే సర్లే, నాకు ఇంట్రెస్ట్ పోతుంది సార్ ఇదంతా నేను చూస్తుంటే. మార్నింగ్ నేను ఇక్కడెక్కడో ఒక ట్వీట్ చదివాను అనమాట. ఇక్కడెక్కడో పెడతాను, ఇక్కడ కానీ పెడతాను ఆ ట్వీట్. చూడండి ఒకసారి. చూసారా? అట్లుంటది మనతో మరి. మరి సినిమా అట్లా తీస్తే ఇలాంటి ట్వీట్లే చూడాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి? జాన్ 10th డేట్ ఏదైతే ఉందో మన మెగా ఫ్యామిలీస్ కి ఒక మంచి డేట్ అయితే కాదనమాట. అరే తెలిసిన వాళ్ళకి తెలుస్తా నేను ఎందుకు చెప్తున్నాను అనేది. తెలియని వాళ్ళ కోసం ఇక్కడ వేస్తాను చూడండి. అంటే ఏంటి, కరెక్ట్ అంతే 7 years బ్యాక్ మన పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి రిలీజ్ అయిందనమాట. సో 7 years తర్వాత ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. సో మనకి డేట్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? సినిమా అన్ప్రెడిక్టబులా, అన్బేరబులా చూసేద్దాం పదండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చాలా వరకు కొత్తగానే వచ్చి ఉంటారు, బికాస్ నేను ఛానల్ పెట్టింది కొత్తగా కాబట్టి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, అది కూడా టంగ్ అని కొట్టండి. సో నేను ఏదైనా ఇలాంటి వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే మీకు నచ్చితే నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది. అండ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గ్రో టుగెదర్. శంకర్ గారు ఈ మధ్య అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు, కానీ రామ్ చరణ్ మాత్రం RRR తర్వాత మంచి ఫుల్ ఫేమ్ లో ఉన్నారనమాట. సో శంకర్ గారు ఈ ఫేమ్ యూజ్ చేసుకొని ఫామ్ లోకి వస్తారా, లేదా ఆయన అవుట్ ఆఫ్ ఫామ్ లోకి రామ్ చరణ్ గారిని లాగేస్తారా అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. 450 కోట్ల. ఐఎమ్ ఆస్కింగ్ యూ సార్, ఎక్కడ పెట్టారు సార్ మీరు? పాపం మా దిల్ రాజు గురించి ఆలోచించారు మీరు. ఆయన ఏమైపోవాలి? ఈ హెలికాప్టర్ లో ఉండే సినిమాలో మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్ లో వచ్చేస్తూ ఉంటారు రామ్ చరణ్ గారు. అంటే ఆయన ఎలివేషన్ షాట్స్ కోసమే వాడారు, అది నేను తప్పని చెప్పను. కానీ ఎక్కడికి వెళ్ళే ఇంకా హెలికాప్టర్ అని వచ్చేస్తారు అనమాట. రెండుసార్లు కార్లు వాడచ్చు కదా, BMW వాడచ్చు కదా. మూవీలో ఫస్ట్ మాట్లాడుతుంది ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడదాం. ఏదో అలా స్టార్ట్ అవుతుందండి. అంటే రామ్ చరణ్ ఎంట్రీ కూడా పెద్ద హై ఎంట్రీ అదేం ఉండదు, నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. నేను 500 రూపాయలు పెట్టుకుని వెళ్ళానండి టికెట్ మల్టీప్లెక్స్ లో. అందులోని నాకు దురద కొంచెం ఎక్కువ అనమాట. కొంచెం ఈరోజు మరీ ఎక్కువైంది. అది ఎక్కువైన దురద. నేను రిక్లైనర్ తీసుకున్నాను 500 రూపాయలు పెట్టి. బుక్ మై షోలో బుక్ చేస్తే 540 రూపీస్ పడింది నాకు టికెట్. రిక్లైనర్ సీట్ బుక్ చేసుకుని మరి వెళ్ళాను సినిమా చూద్దామని చెప్పి. ఆ వెళ్ళిన దానికి పోనీ ఇంట్రో అయినా హైగా ఉండాలి కదా, ఆ ఇంట్రో ఒక హై లేదు. వచ్చాడు వస్తాడు, ఇంకా రొటీన్ అనమాట. వచ్చాడు కొట్టాడు విలన్స్ ని వెళ్ళిపోతాడు, ఇదే ఇంట్రో. నేను స్పాయిలర్స్ చెప్పట్లేదు కానీ రెగ్యులర్ ఇంకా అది అంటే ఇప్పుడు స్పాయిలర్స్ ఇవ్వాలి అంటే పెద్ద ఏదైనా సీన్ మిస్ అవ్వకుండా థియేటర్ లో చూడాలి అంటే స్పాయిలర్స్ అంటారు. నేను అలాంటి సీన్ అయితే అక్కడ ఏం లేదు, వచ్చాడు కొట్టాడు వెళ్ళిపోతాడు, ఇదే ఇంట్రో అండి. ఇంట్రో అయిపోయింది, సినిమా అలా ముందుకు వెళ్తూ ఉంటది. తను రామ్ చరణ్ ఐఏఎస్ ఎందుకు అయ్యాడో చూపిస్తాడు. అదే చిన్న చిన్న ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఐఏఎస్ ఎందుకు అయ్యాడో చూపిస్తాడు. అదే మధ్యలో కూడా అన్నెసరీ సీన్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. కొన్ని విలన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, అక్కడ ఏదో చేస్తారు. అంటే ఒక సోషల్ కాజ్ ఏదో చేద్దాం అని అయితే అనుకుంటారు, కానీ మనం చాలా సినిమాలో చూస్తాం అనమాట అవన్నీ. ఇంకా మీరే చూడండి సినిమా, మీరే చూస్తే అర్థమైపోతుంది. నేను ప్రతి పాయింట్ చెప్పేస్తే సినిమా చెప్పేస్తున్నాడు ఏదో అనుకుంటారు. సో నేను అదేం చెప్పను, మీరు చూడండి. ఆగట్లేదే ఇప్పుడు జవాన్ సినిమాలో ఒక్కొక్క సోషల్ కాజ్ ఒక్కొక్కరు చేస్తారు కదా. ఇక్కడ ఆ రేంజ్ లో లేకపోయినా సరే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఒక్కొక్క విలన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు భయపడడానికి ఏదో చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక్క విలన్ దగ్గర చేయడం చూసి మిగతా విలన్ ఆగిపోవాలన్నమాట. సో అలా ఉంటది అనమాట. స్టార్టింగ్ అదంతా ఏఎస్ అయిన తర్వాత ఇది ఇలా వెళ్తూ ఉంటది, ఇదంతా ఏదో జరుగుతుంది. మధ్య మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ దోప్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది చూసారా, ఆ దోప్ కాన్సెప్ట్ ఇక్కడే వస్తుంది. పేరు పెట్టారు, బట్ ఆ ఏంటి కాన్సెప్ట్ అనేది మాత్రం చాలా సినిమాలో మనం చూసే ఉంటాం అనమాట. సో అది కూడా పెద్ద కొత్తదేం కాదు. జస్ట్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ దోప్ అని ఒకటి పెట్టి దానికి ఒక పెద్ద పాట తీయాలి, సాంగ్ తీయాలి కాబట్టి దోప్ అని పెట్టారని నాకు అనిపిస్తుంది. సినిమా ముందు రిలీజ్ చేసిన ఈ నానా హైరానా సాంగ్ నాకు బాగా నచ్చింది. బేసికలీ ఆ మెలోడీ సాంగ్ కదా, బాగా నచ్చింది అనమాట. సినిమాలో ఆ సాంగ్ లేదండి. ఏం చేద్దాం అనుకున్నారు ఆ సాంగ్, మరి ఎప్పుడు పెడదాం అనుకున్నారు, ఎందుకు పెట్టలేదు మరి. ఈ వీడియో చేయకముందు ఇందాక చదివాను అనమాట. సమ్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల ఆ సాంగ్ ఇంక్లూడ్ చేయలేదు. Jan 14th కి ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పి పెట్టారు. బాగుంది, Jan 14th నుంచి పెడతారు, బాగుంది. అంటే మేము ముందు చూసిన వాళ్ళు మా పరిస్థితి ఏంటి? మేము ఎలాగో సినిమా వచ్చినప్పుడు చూస్తాం. మేము 500 రూపాయలు పెట్టి చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడాలా ఆ సినిమా ఆ సాంగ్ కోసం?
నెగెటివ్స్ చెప్తున్నారు, పాజిటివ్స్ ఏం లేదా అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం బాగుందండి. అంటే మూవీ మొత్తం ఆయన చాలా రోల్స్ లో కనిపిస్తారు. మీరు ట్రైలర్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా. సో అన్ని రోల్స్ ఫుల్ లెంత్ రోల్స్ అయితే కాదు. ఐపీఎస్ ఆఫీసర్ అసలు రోలే ఉండదండి. జస్ట్ ఒక మనకి ట్రైలర్ లో ఏదైతే ఉంటుందో ఒక బిట్ చూపిస్తారు ఐపీఎస్ ఆఫీసర్, అదొక్కటే ఉంటది. ఇంకెక్కడ తను ఆ పోలీస్ యూనిఫామ్ గెటప్ లో కానీ ఎక్కడ కనిపించడు, అదొక్కటే ఉంటది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం కొంచెం డీసెంట్ గా బాగానే ఉంటది. మంచి డీసెంట్ ట్విస్ట్ తోనే ఎండ్ అయింది ఇంటర్వెల్ అయితే మాత్రం. సో అక్కడ దాకా ప్రొసీడింగ్స్ బాగానే వెళ్తుంది. ఇక్కడ దాకా అయ్యింది సరే. ఫస్ట్ హాఫ్ ఏదో ఒకలాగా లాక్కొచ్చేసరి ఇంటర్వెల్ బ్లాక్ లో మనకు కొంచెం హై వచ్చింది. సెకండ్ హాఫ్ నుంచి అయినా అలా మెయింటైన్ అవుతుందిరా అనుకుంటే అబ్బే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం ఇంటర్వెల్ కన్నా మంచి హైలో స్టార్ట్ అయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మీకు ఇప్పటికీ తెలుస్తుంది, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది అనమాట. పంచ్ కట్టుకుని ఉంటారు కదా రామ్ చరణ్, ఆ పంచ్ కట్టుకునే ఆ క్యారెక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ చూస్తాం ఇప్పుడు, ఆ క్యారెక్టర్ అండ్ అంజలి గారిని చూస్తాం అనమాట. సో ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్, సారీ ఈ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఇది బాగానే ఉంటది. ఇదైతే మూవీకి నాకు తెలిసినంత వరకు నాకు అన్ని టేకింగ్స్ లో ఈ ఫ్లాష్ బ్యాక్ టేకింగ్ అనేది బాగుంది అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ లో ఇమోషన్స్ పండించడం గానీ ఆ సీక్వెన్స్ మొత్తం చాలా బాగా పండింది. బేసికల్ చెప్పాలంటే శంకర్ కూడా ఆ సీక్వెన్స్ బాగా తీశారు. అండ్ అంజలి గారిని అండ్ రామ్ చరణ్ గారు కూడా బాగానే యాక్ట్ చేశారు అనమాట. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా మామూలే అండి, మళ్ళీ రొటీన్ లోకి వెళ్ళిపోద్ది. ఎస్డి సూర్య రామ్ చరణ్ తొక్కాలనుకుంటాడు, ఇదంతా ఇలా జరుగుతూ ఉంటది అనమాట. పోనీ అదంతా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, కొత్తగా ఉందంటే అదేం లేదు, రొటీనే మళ్ళీ. శంకర్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, అండ్ రామ్ చరణ్ అక్కడ దిల్ రాజు ప్రొడక్షన్స్ ఇదంతా ఉందా అంటే నాకు అనిపించలే. ఇంకా క్లైమాక్స్ లో బ్యాంగ్ బాగుంటది అనుకుంటే అక్కడ లేదు, అక్కడ ఒక బుల్డోజర్ ఫైట్ ఉంటదండి. బుల్డోజర్స్ తో ఫైట్ ఉంటది, అది బుల్డోజర్స్ ఫైట్ కాదు, బుల్షిట్ ఫైట్ లా ఉంటది అనమాట. ఒక బిల్డింగ్ ముందు కూర్చుని ఉంటాడు రామ్ చరణ్, విలన్లు వచ్చి అటాక్ చేయడానికి చాలా మంది వచ్చేస్తారు గుంపులో అనమాట. అంటే అప్పుడు దాకా బిల్డింగ్ మొత్తం చూపిస్తారు, ఎక్కడ ఎవరు ఉండరు, రామ్ చరణ్ కూర్చుని ఉంటారు, వెనకాల బిల్డింగ్ ఉంటది అనమాట. సడన్ గా చూస్తే ఇంకా విలన్లు వచ్చేసరికి మనం ఏదో చెప్తాడు రామ్ చరణ్, ఇంకా ఇంకా వెనక నుంచి బుల్డోజర్లు వచ్చేస్తాయి. అంటే ఒక సెకండ్ నాకు ఎలా అనిపించింది, బిల్డింగ్ లోపల నుంచి వచ్చేసి బుల్డోజర్లు అన్నట్టు ఉంటది అనమాట. పోనీ ఆ బుల్డోజర్ తో ఫైట్ ఏమైనా ఉంటుందా అంటే చెప్పాను కదా, బుల్డోజర్ ఫైట్ లో ఉండదు, బుల్షిట్ ఫైట్ లో ఉంటది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ తోపు, ప్రాణం పెట్టేశానని చెప్పొచ్చు. తనైతే ప్రతి క్యారెక్టర్ కి బాగానే యాక్ట్ చేశాడు. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో క్యారెక్టర్ అయితే చెప్పాను కదా, ఆ యాక్టింగ్ అయితే ఇంకా చంపేశారు. ఫ్లాష్ బ్యాక్ యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, దట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. ఆ సీక్వెన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఐపీఎస్ అంటే మీకు ఏం లేదు, మీకు ఏదైతే ట్రైలర్ లో బిట్ కనిపించిందో అదే ఉంటది సినిమాలో. ఇంకా వెన్నెల కిషోర్ గానీ బ్రహ్మానందం గానీ వీరందరూ అసలు అవసరం లేదు మూవీలో. అంటే జస్ట్ ఒక ఫన్ ఎలిమెంట్ పెట్టడానికి జస్ట్ ఇండ్యూస్ చేసి, ఫోర్స్ఫుల్ ఇండ్యూస్ చేసినట్టే అనిపించింది నాకైతే. అసలు అవసరం లేదు, కట్ చేసేసాము నాకు తెలిసినంత వరకు. అంజలి యాక్టింగ్ బాగుంది. మళ్ళీ అంజలి 2 రోల్స్ అంటే 2 షేడ్స్ లో కనిపిస్తుంది అనమాట మనకి. సో ఆవిడ కూడా బాగానే యాక్ట్ చేశారనే చెప్పాలి. ఇంకా పాజిటివ్స్ నాకేం కనిపించలేదండి, ఇంకేం లేదు పాజిటివ్స్. కార్తిక్ సుబ్బరాజ్ గారు రైటర్ అంట, ఆయన సినిమాలు డీసెంట్ గా నార్మల్ గా బాగానే ఉంటాయి. మరి ఇక్కడ ఆయన రాసిన స్టోరీయే తీశారో లేదా శంకర్ గారు మరి దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేశారో మనకు తెలియదు. సో సినిమా గురించి చెప్పాలంటే ఇదే అనమాట. స్టోరీ ఎక్కడ, అసలు ఆయన పాత శంకర్ గారు ఎక్కడ, ఏరి ఆయన పాత సినిమాలు ఎలా ఉంటాయి, జీన్స్ గానీ, అపరిచితుడు గానీ, ఆ 1 డే సీఎం సినిమా ఉంటుంది కదా అర్జున్ గారి, అది గానీ ఎక్కడ, ఈ సినిమాలు ఎక్కడ, శివాజీ, రోబో ఇవన్నీ క్లాసిక్స్. అసలు దీంతోనైనా కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నాం, నాకైతే అనిపించట్లేదు. మీకేమైనా అనిపించింటే నాకు చెప్పండి కామెంట్స్ లో, అరే బాబు నువ్వు తప్పు చెప్తున్నావు, ఇదంతా కాదు, నీకు రాదు రివ్యూ చెప్పడం. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ నేను. శంకర్ గారి టేకింగ్ లో అంటే ఇప్పుడు ఈ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా, అంటే నడుస్తూ ఉంటారు స్లో మోషన్ లో, స్పెట్స్ పెడతారు, వాచ్ పెట్టుకుంటారు, ఈ సీన్స్ లో సేమ్ నాకు ఇక్కడ మన ఇండియన్ 2 ఉంది కదా, సేమ్ అవే షాట్స్, కెమెరా షాట్స్ ఉంటాయి కదా, సింగిల్ టేక్ షాట్స్, ఇటు నుంచి ఇటు నుంచి ఇటు, అవి బాగాలేవని చెప్పను కానీ సినిమా మొత్తం ఎలివేషన్ షాట్స్ అలాగే ఉంటాయి మోస్ట్లీ వరకు. అదెందుకు మార్చొచ్చు కదా, మంచి మంచి షాట్లు తీయచ్చు కదా, ఎందుకు అదే షార్ట్ మెయింటైన్ చేయడం ఎందుకు? ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. మీకు రివ్యూ నచ్చుంటే మాత్రం నాకు లైక్ చేయండి వీడియోని. ఇంకా మూవీస్ వస్తున్నాయి కదా మనకి, పండగకి ఇంకా మూవీస్ వస్తున్నాయి కదా, ఈ సినిమాలు కూడా చూసి రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నాకు, చూడండి మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చి చూడండి, వీడియోలు కుమ్మేస్తాను నేను. సరే ఇంకా ఎక్కువ ఆగట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ చేయండి మూవీ.